శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మాచిరాజు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మహాశివరాత్రి పర్వదినం నాడు పూజలు ఏ విధంగా చేయాలో, మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలో, ఉపవాసం ఉండేటప్పుడు శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు తప్పకుండా పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే తలస్నానం చేయాలి, తలంటు స్నానం చేయకూడదు. తలస్నానానికి తలంటు స్నానానికి ఉన్న తేడా ఏంటంటే, తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం, తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడుకాయ కానీ షాంపూ కానీ రుద్దుకుంటూ చేసే స్నానాన్ని తలంటు స్నానం అంటారు. శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా తలంటు స్నానం చేయకూడదు, కేవలం తల మీద నీళ్లు పోసుకోవాలి. అలా తల మీద నీళ్లు పోసుకొని మాత్రమే ఉపవాసం ఉండాలి. అలాగే ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. అంటే ఉపవాసం అంటే ఏంటి? వండిన పదార్థాలు తినకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించడం అని అర్థం. శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అంటే చాలామంది అసలు ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటూ ఉంటారు, పాలు తీసుకోరు, పళ్ళు తీసుకోరు. అలా ఉపవాసం ఉండకూడదు. మహాశివరాత్రి రోజు కఠిన ఉపవాసం నిషిద్ధం. పాలు పళ్ళు స్వీకరిస్తూ మాత్రమే ఉపవాసం ఉండాలి. మహాశివరాత్రి మర్నాడు, శివరాత్రి పూర్తయిపోయిన తర్వాత మర్నాడు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే మహాశివరాత్రి రోజు ఉపవాసం అనేటటువంటిది కొంతమందికి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరంటే పసిపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వీళ్ళెవరూ కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకున్న ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే అశౌచం ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదు. అశౌచం అంటే జాతాశౌచం, మృతాశౌచం. అంటే బిడ్డ పుడితే పురుడు ఉంటుంది, ఎవరైనా మరణిస్తే కూడా మైల ఉంటుంది. అలాంటి ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? శివుడికి సమీపంలో ఉండటం అని అర్థం. అంటే ఉపవాసం చేసే వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా శివనామస్మరణ చేసుకుంటూ పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించండి. గర్భవతులు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. గర్భవతులు కూడా శివనామస్మరణ చేసుకున్న ఉపవాసం ఉన్న విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అయితే ఉపవాసం ఉండేటప్పుడు తప్పనిసరిగా శివనామస్మరణ చేసుకోండి. నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు. నమశివాయ అనుకోండి, లేదా శ్రీం శివాయ నమః అనుకోండి. శ్రీం శివాయ నమః అనుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉపవాస నియమాలు పాటిస్తూ ఉపవాసం ఉంటే గనక శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివరాత్రి రోజు జాగరణ చేయటం అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అని అర్థం. అంటే ఇంద్రియాల నుంచి మేలుకొని ఉండటం, ఇంద్రియాలలోకి వెళ్లకుండా ఉండటం అని అర్థం. ఇంద్రియ భావనలు ఉండకూడదు. చాలామంది జాగరణ పేరుతో శివరాత్రి రోజు సినిమాలకు వెళుతూ ఉంటారు. అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదు. అంటే శివ సంబంధమైనటువంటి సినిమాలు చూడవచ్చు, అప్పుడు శివభావమే ఉంటుంది. వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. ఎందుకంటే అసలు జాగరణ అంటే అర్థం ఏంటంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం అని అర్థం కాదు. జాగరణ అంటే అర్థం ఏంటంటే అరిషడ్వర్గాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గ భావనలలో నుంచి బయటికి రావాలి. ఆ భావనలలో ఉండకుండా మేల్కొని ఉండాలి. అది నిజమైన జాగరణ. కాబట్టి జాగరణ పేరుతో వినోదాత్మక కార్యక్రమాలు చూస్తే ఉపయోగం లేదు. శివనామస్మరణ చేసుకుంటూ జాగరణ చేయాలి. శివాలయంలో జాగరణ చేయాలి, లేదా ఇంట్లో శివుడి స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలి. శివ సంబంధమైనటువంటి చిత్రాలు చూసినా కూడా అది శివభావమే కాబట్టి జాగరణ చేసుకోవచ్చు. ఇలా ఉపవాసం, జాగరణ విషయంలో ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ శివానుగ్రహానికి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా?
పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి కూడా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.